రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక జల ప్రళయం రావడం జరిగింది. ఈ జల ప్రళయం వల్ల ముఖ్యంగా విజయవాడ ప్రాంతాన్ని నీటితో సిటీ మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. దీనికి కారణం 370 మిల్లీమీటర్ల యొక్క వర్షపాతం రావటం. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి డ్రైనేజ్ కానీ ఇరిగేషన్ కెనాల్స్ని కానీ ఆఖరికి ఆ లాకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రీజు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు తప్పితే ఎక్కడా కూడా ఈ యొక్క కాలువల గురించి మురుగు కాలువల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. దానికే ఈ రోజున ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఇవాళ దరిదాపుగా 11,40,000 క్యూసెక్కులు వాటర్ రావడం జరిగింది. ఈ వాటరు ఇవాళ ఇక తగ్గుముఖం పెట్టే పరిస్థితి ఉంది. ప్రజలందరికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మన కూటమి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు, అదే అమిత్ షా గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీమును పంపించడం, హెలికాప్టర్లు పంపించడం, ఫుడ్ ఏర్పాటు చేయటం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఈ ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్లూ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు సీన్లు చూపిస్తూ ఉన్నారు. ఏంటంటే అక్కడ అమరావతిలో ఉన్నటువంటి సెక్రటరియట్ మునిగిపోయిందని, అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు మునిగిపోయింది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళొస్తున్నాను, అంతా చూసి వస్తున్నాను. మొత్తం ఎక్కడ ఒక చుక్క నీళ్ళు లేవు. అమరావతిలో రాజధాని ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఢిల్లీలో వర్షాలు వచ్చినా ఒక 2-3 గంటలు మునుగుతుంది, బాంబేలో వచ్చినా మునుగుతుంది, కలకటాలో వచ్చినా, చెన్నైలో ఎక్కడైనా సరే ఇవాళ వర్షం సడన్గా ఎక్కువ పడినప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. దాన్ని ఒక చిలవల పలవలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు చేయడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. అందుకనే నేను ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవించేది ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పేపర్ల యొక్క న్యూసు, సాక్షి ఛానల్ యొక్క వార్తలు మీరు నమ్మొద్దని, ప్రజలకి వాళ్ళు చేసే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నమ్మొద్దని కోరుకుంటూ, మీరు ఇళ్లలో ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరుతా ఉన్నాను. మీరందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ నీళ్ళని చుట్టానికి రావడం వల్ల వాళ్ళకి పని అంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు సమన్వయంతో పాటించాలని, తప్పకుండా ఈ 3 రోజులు కూడా మరి చంద్రబాబు గారు అయితే 24 గంటలు నిద్ర కూడా పోలేదు. మరి తప్పకుండా యంత్రాంగం కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మోడీ గారు ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు ఇబ్బందులు లేకుండా మీ ఉదయం లంచ్ దగ్గర నుంచి, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, సాయంత్రం డిన్నర్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసి, మళ్ళా తర్వాత కూడా ఏవైతే రోడ్లు అవ్వచ్చు, మీ ఇళ్లలో నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అంతా జాగ్రత్త చూస్తుందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.